Audio Jungle. నమస్తే భయ్. ఎట్లా రేట్ ఎట్లుంది ఈరోజు చికెన్? గుర్తుపట్టినావు లేదా? గుర్తుపట్టినావు కదా? 2 కేజీలు ఇస్తే సాయంత్రం పిల్లలతో పంపిస్తా. నా ఇప్పుడు గుర్తుపట్టినా అంటే ఆవిడ అరువు అంటే ఏమి నెల రోజులు కాదు, సాయంత్రం. నేను ఇంతవరకు ఎవరిని అడగలేదు. ఫస్ట్ టైం ఏంటంటే మనకి బాగుంది ర్యాప్ అని చెప్పి. ఇప్పుడు కంటిన్యూ మీ దగ్గరికి రాలే కదా? నేను కస్టమర్ కాదా? వాళ్ళ నువ్వు ఏనా పట్టించుకోకపోతే దాంట్లో నాకు 1/2 కేజీ పక్కన తీసేస్తాను. మాట్లాడినా కస్టమర్ చెప్పనా? ఇప్పుడు ఎంత పడుతుంది మనకి కోడి అయితే? డేట్ లైవ్ అయితే 150 రూపాయలు. లైవ్ అంటే ఇదే బతుకుని కోడి. ఇలాగ ఒక చచ్చిపోతే 240 అన్న. చచ్చిపోతే ఎక్కువ, బతికినోడు విలువ లేదా? మనిషికి అయితే బతికినప్పుడు విలువ ఉంటది, మనిషి చచ్చిపోతే ఆడికి విలువ ఉండదు. సరేనా? బిర్యానీ పీసులు కొట్టేనా బాగా? కేజీ బిర్యానీ పీసులు, కేజీ వచ్చేసి మామూలు పని చేయలే. అర్ధగంట నుండి పని చేస్తుందిరా. ఏంది వ్యాపారం పర్ ఆయన? సరే ఆ లివర్, ఆ కోళ్ళలో లివర్ అన్న ఇస్తారు, అంత కాల్చుకుంటా. లేదన్నా 10 రూపాయలు ఎవరు 5 రూపాయలు ఎవరంటే ఆడి ఇచ్చేస్తావన్నా, మనకేం గిట్టుబాటు అవుతుంది కదా. కాదనా, లివర్ కాల్చుకొని 2 పెరగన్నంలోకి తింటా. పెరగన్నం తింటాం, మందులో నుంచి నాకు అనవసరం అన్న. ఏంటన్నా చెప్పన్నా, ఎలా తినేస్తున్నాను, మనకి ఎక్కడ దొరికాడు? సరే వెళ్ళన్నా, తర్వాత చూద్దాం. అది 2 బాగా స్కిన్ తీసి లెగ్ పీసులు అన్న. అరువు అయితే అవ్వదన్నా, ఫోన్ పే చేయన్నా, అవట్లేదన్నా. ఇప్పుడు పెళ్లి కాంట్రాక్ట్ ఇప్పిస్తా కదా నీకు? నేను ఆర్డర్లో కొట్టినా అసలు, నేను ఎవరికి కొట్టినా 14 సంవత్సరాలు నచ్చే కొట్టి లేదు. ఇప్పుడు పెళ్లికి రా ఇవో పెళ్లికి ఇవేనా మన దగ్గర? బాతులు కాపలు అమ్మవన్నా, నచ్చే బాయిలర్. కప్పలు ఎవరు అడిగారు? వచ్చిన బాయిలర్ కోడి ఇప్పుడు రా. సరేలే కానీ ఫోన్ పే కొడతాను. ఇదేనా? ఇదే. ఏంటి ఇప్పుడు కొట్టాక మళ్ళీ 2 గంటలకు పడతారు డబ్బులు. కొత్త అప్డేట్ అనా? ఫోన్ పేలో కాదు, ఫోన్ పేలో కొత్త అప్డేట్ వచ్చింది. వెంటనే పడదు. ఇప్పుడు బ్యాంకు పోయి బ్యాంక్ మేనేజర్ సంతకాలు పెట్టి, బ్యాంకు పోయి బ్యాంక్ మేనేజర్ సంతకం పెట్టి తర్వాత అది క్యాషియర్ ఏది కోడి చికెన్ కోసం మేనేజర్ వస్తాడు. తిండాడు మనిషి కాదు, ఉద్యోగం చేస్తాడు మేనేజర్ ఉద్యోగం. బంధువులు వచ్చినారు. బంధువులు అతను నేనే చేసుకుంటానన్నా, నా ఇంట్లో నాకు జరగడం కష్టం. 20-30 మాసం పూజలు బేరాలు లేవు. నేను బేరమే కదా. ఇప్పుడేం అప్పు కేజీ 4 కేజీలు ఇస్తావా? 5 ఇస్తావా? 20-30 కోళ్ళు పెట్టుకున్నావు కదా, దాంట్లో ఒక కోడి కొట్టు. ఆ కోళ్ళని అమ్మితే కట్టుకోవడానికి సరిపోతాయి. అందులో వచ్చి 500-300 మాకు మిగులుతుంది అన్న. బాతులు అమ్ముకోవచ్చు కదా నా కోళ్ళ బదులు. అట్లా తప్పుడు బాతులు దొరకట్లేదు, దొరికితే అవే అమ్ముకో. సరేనా? సర్లేనా, కింద పడి అట్లా కవర్ నా బంధువులు పెట్టేయలేనా? పెట్టకన్నా ఇల్లన్నా. సరేనా, వేస్టేజ్ షేర్వా చేసుకుంటా. మీకేం నష్టం? మీరు తినేవాళ్ళ వెళ్ళిపోతాయి. యాడికి వెళ్ళిపోతానా? వెళ్ళిపోతాయి, డస్ట్బిన్ లోకి వెళ్ళిపోతాయి. అదే వేసినా, కవర్లోకి వేసినా. లేదన్నా, ఓ 10 రూపాయలు 20 రూపాయలు కావాలంటే తీసుకో. ఇప్పుడు ఎంత కేజీ? ఎంత? 240 అన్న. 240 కేజీ 240. ఏం తగ్గుతుందా? తగ్గటాలు ఉండవు. 240 ఇచ్చేసిందే. ఇప్పుడు ఇదేనా తూకము? ఇదే కరెక్టేనా? మిషన్ కరెక్ట్. నువ్వు ఎంత కరెక్ట్, తూకం కూడా అంత కరెక్ట్. ఇప్పుడు నేను కూర్చొని చూడొచ్చానా వెయిట్? నువ్వు కూర్చొని కరెక్ట్. ఇప్పుడు నేను కూర్చొని చూడొచ్చానా వెయిట్? నువ్వు కూర్చొని అవ్వదు. ఇది పడుకొని చూడ కాదనా? ఇప్పుడు 10 కేజీలు కాటన్నా, కూర్చొని చూస్తానంటే నాకేం ఐస్ వచ్చి నా పొట్ట తినేస్తున్నా. చికెన్ ముక్కకే దిక్కులే, మళ్ళీ తాయి డబ్బులు ఆడివి ఒకవేళ అట్లా మాట్లాడతావు. ఇప్పుడు నేను కూర్చొని చూస్తే తూకమే కదా, కరెక్ట్ ఉందో లేదో నాకు తూకం తెలుస్తుంది కదా.
తూకం కట్టేనా నువ్వు తాగిపోయినప్పుడు ఆల్రెడీ 6 పడింది కదా ఇంకేంది అన్నా చెత్తగా వెయిట్ తీసుకున్నా అది నీడి తీయండి లెగ్ పీస్ లోడి సపరేట్ కొట్టినా అన్న అయిందన్న కోడ్ అది ఆయన కోడ్ నువ్వు అడుగుతున్నావు నన్ను కేక్ చెప్పు ఫోన్ పే చేయి అన్ని కోడ్లే కదా అన్ని కోడ్లే డబ్బులు కట్టే కోడ్ వచ్చుకెళ్ళు ఊరికేది మన దగ్గర రాదు కదా మనం దాని దగ్గరికి వెళ్ళాలి సరే కొట్టినా చూడ ఎక్కడ రాలేదు 2 కేజీ రాలే వస్తుంది అప్పుడే ట్వింగ్ అంటుంది అప్పుడు వెంటనే రాలేదు సర్వర్ డౌన్ ఉండొచ్చనా ఏ డౌన్ లేదు అన్ని సర్వర్లు ఫాస్ట్ ఇప్పుడు ఆ రోజులు పోయాయి నాటుకోళ్ళు ఉన్నాయినా లేదు బాయిలర్ చెప్పాను కదా బాయిలర్ అని నీటి కొట్టినా బిర్యానీకి పడాల చూడు ఎందుకంటే బంధువులు వచ్చినారు వాళ్ళకి మంచి పీసులు ఉండాల లెగ్ పీసులు సపరేట్ తీసి రాండి బ్రదర్ చెప్తారు ఉన్నీలేండి చెప్తారు రండి ఉన్ని చెప్తారు రండి సగం తీసుకుందాము సగం తీసేసుకుందాము ఆయన అంటే ఈడంలే మంచి కోళ్ళేనా మంచిగా నా చెప్పాను నువ్వు ఎంత అంత మంచి కోళ్ళని సరే ఇంకోటి కోసేసేయండి అక్క కోడి డబ్బులు చేయి కోసేస్తాం అరువు అవదు మర్యాదలు ఇద్దనా రోడ్లో ఎవరైనా తింటే ఈ పిల్లోడు ఏమంత డబ్బా కాడ ఏమన్నా డూపా అనుకుంటారా బంగారు పెట్టుకుందన్నా చూసన్నా నువ్వు మాట్లాడాలి కదా సింగారం ఆడోళ్ళు ఏమైనా పెట్టుకునేది బంగారు మొగోళ్ళు పెట్టుకుంటారు కానీ ఆడవాళ్ళకన్నా మొగోళ్ళు ఎక్కువ పెట్టించుకోండి సరేనా బలిసిన కోళ్ళు లేవా మంచివి నాలుగే బలిసి ఉన్నాయి చూడు కోడి ఏనా నాలుగే బలిసి ఉంది చూడు కోడి వింగ్స్ ఈ వింగ్స్ బాగాలేదు అన్నపో ఇక్కడ కట్ చేస్తేనే లైవ్ అయితే అంటే ఇలా ఇసిరేస్తారు కదా చలికాలం బరువు పెరిగిపోద్ది కోడి దాంట్లో 2 పీసులు కొద్ది పక్క తీసేనా అన్నా అది లైవ్ అన్న ఉండన్నా నువ్వు కాదన్నా దాంట్లో ఆయన చికెన్ కదా నా మధ్యలో మీకేమి 2 పీసులు 2 పక్కకి వేపించుకుంటాము ఏం బ్రదర్ 2 పీసులే కదా సరేనా చేంజ్ అయినాక చేంజ్ చేయటనా ఫోన్ పే కొట్టిలా ఎంత కేజీ ఎంత ఫోన్ పే అవ్వలేదు 500 కొట్టాను అంటున్నావు నువ్వు సరైనోడివే ఫోన్ పే కొట్టినాను 500 రాలేదన్నా నీ 500 లీటర్ రాలేదన్నా మనం వ్యాపారం చేసినా నిజాయితీగా ఉండాలనా ఓన్లీ నీ నిజాయితీకి లేను నువ్వు నిజాయితీగా ఎవరు నాది కదా పోయేది 500 నిజాయితీ అంటే చాలే బ్రదర్ ఎంత తీసుకుపోతావు నలుగురు కదా బ్రో సిట్టింగ్ లోకి స్టఫ్ నన్ను కూడా వేసుకోండి అంతే కదా మేము వస్తాము మసాలా అన్ని చేయలేం కదా చూడండి ఎట్లున్నారు చూడు ప్రజలు టేస్ట్ అయింది అన్న అకౌంట్లోకి వద్దాం 1/2 కేజీ అన్న కూడా ఇరా ఏనా అన్న పోడు బాకీ ఓనానా బాకీ ఉన్నారా మళ్ళీ నీ అకౌంట్లో 1/2 కేజీ చెప్పనా మళ్ళీ ఇస్తా నవ్వుకుంటా పోతున్నాడు ఆయన సరేనా బంధువులు ఆల్రెడీ బస్సు ఎక్కినారు మనకి టక్క ఇస్తే నేను వెళ్ళిపోతా 500 కొట్టినా సారీ ఊరికే అడగడం డబ్బులు ఇచ్చి అడుగుతాండి ఇది అవుదన్నా ఎందుకన్నా నా పొరత అంటావు ఏమక్క డబ్బులు కొట్టా ఉడిగడంలే అకౌంట్లోకి వస్తే కదమ్మా అకౌంట్లోకి నా దాంట్లో కట్ అయిపోయినాయి అక్క రాలేదు అకౌంట్ లో మా సెల్ లో చూపించమంటావా చూపించండి అక్క ఒకసారి చూపిస్తాను అకౌంట్ లో రాలేదు వస్తే చూపించండి అకౌంట్ లో వస్తే అంటే ఇదో నీ పేరు అన్ని డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు ఆ లివర్ వేస్టేనా లేబర్ उसका डाल डालेंगे వచ్చిందక్క చూడు రాలేదు నీ పేరు అద్దాక 2377 పడింది మీ అకౌంట్ లో ఏది రాలేదు మీ పేరు చెప్పండి ముందు ఏమండి ఒక్క నిమిషం చెప్తా అక్క ఒక్క నిమిషం లైటింగ్ పడలే మీ పేరు చెప్పండి వచ్చింది లేదు చెప్తాను శ్రీమాదేవి మీ పేరు సీమాదేవి ఎందుకు అయింది అంటే అకౌంట్ వేరే ఫ్యామిలీ ఇంట్లో వాళ్ళు అంతా పడింది శ్రీమాదేవి పడింది అక్క 120 ఉంది మీరు 500 అంటున్నారు 120 కొట్టినాను అక్క రాలే ఇప్పుడు 500 అంటున్నా మళ్ళీ 120 అంటున్నా పేరు పడింది కదా అక్క 120 ఎలాగ అవుతది అంతా అక్క పేరు శ్రీమాదేవి ఇలా మార్చేస్తావా పేర్లు నా శ్రీమాదేవి కదా నీ స్టార్టింగ్ చూడే గొడవ 500 కొట్టాను అన్నాడు 120 అన్నాడు ఏ పొర తినేస్తున్నాడు
ఒకసారి రా అడుగు. 500 అంటున్నావు మళ్ళీ 120 అంటున్నావు. శ్రీధమా అంటే నీ మాటలో నీకే క్లారిటీ లేదు. అంటే మన దాంట్లో అంటే మన దాంట్లో ఎంత ఉంటే అంత కట్ అవుతుంది అక్క. అట్లా అలా ఎలా కట్ అవుతుంది? ఆ దాంట్లో చేతిలో 500 ఉంది లేదు. ఆయన ఇచ్చాడు 500. అక్క. ఏమక్క గొడవ డబ్బులు కొట్టినాను కొట్టలే అంటారు. శ్రీమాదేవి 120 రూపాయలు పడింది, పడినా కూడా డబ్బులు రాలే అంటారు. అలాగే మాట్లాడతావు. రోడ్డు మీద సరే అక్క. వ్యాపారం ఏంటి? నీకు చిన్న చూపా ఏంటి? సరేనా ఎట్లనా? నాన్న 330 రూపాయలు ఉందా? ఇప్పుడు నా డబ్బులు పోయినట్లేనన్నా, నా డబ్బులు పోయినట్లేనన్నా. కొడితే వస్తాయి, కొట్టకపోతే ఎందుకు కొట్టినా వస్తాయి? కదా అక్క, ఉండేది అదే. ఏదో పేరు దోక. అన్నిటితో వచ్చింది. శ్రీమాదేవి అక్క, ఆహా కాదు, మా బంధువులే వాళ్ళు శ్రీమాదేవి. అబద్ధాలు ఎందుకమ్మా? ఏమో అన్న కొడతాను. ఏముంది, నీకు డబ్బులు కావాలంటే కొనుక్కొని వెళ్ళు, లేకపోతే లేదు. మాకెందుకు ప్రెజర్ ఇది? ఫోన్ పే పెట్టినారు కదా అక్క, ఫోన్ పేకే కదా అక్క. క్లారిటీ కొడితే వస్తాయి, క్లారిటీ కొట్టకపోతే ఎలాగ వస్తాయి? ఇంకోసారి చూపిక్క, దాంట్లో పేరు చూస్తాను. చూపిస్తాను. నీ దాంట్లో నా పేరు చూపించి వస్తుంది, నా అకౌంట్ లో. ఏం పేరు అక్క? ఆయిషా వస్తుంది. నీ దాంట్లో ఉందా లేదు చూడు. వచ్చిందక్క. అసలు ఆయిషా. పేరు నాకు రావాలి కదా నీది. ఆయిషా 500 అని పోయిందక్క. ఆహా, చూపించు నా పేరు నా ఏమన్నా ఏనా మీరు కాదనా అంత ఫ్రెండ్షిప్ పెట్టుకొని కాదనా అంత కాదనా 2 సార్లు చికెన్ తీసిపోయినాను. నువ్వు రోజు పట్టుకెళ్తారు. గుర్తు పెట్టుకోవాలి కదనా, ఇయ్యాలి కదనా. సరే అక్క, అయింది అయిపోయింది. సరేలేనా అన్నా అన్నా రానా, టైం అవుతుంది రానా. అన్నా రానా రానా రానా, అయిపోతుంది టక టక టక. ఒక అర్ధ కేజీ లివర్లు అవి కొట్టేసి నా ఉండి రానా, అయిపోయింది రానా. మనం డబ్బులు మళ్ళీ చూసుకుందాం, మళ్ళీ ఇచ్చుకుందాం. ఏదో అయ్యేది అవుతుందిలే, బంధువుల దగ్గర పోకూడదన్నా మర్యాద మనకి. మన బంధువులు అంటే మీకు బంధువులు గారా? మన బంధువులు అంటే మీకు బంధువులు గారా? ఇంతసేపు ఉన్నానక్క. పేమెంట్ ఇవ్వాలంటే కోళ్ళు ఇవ్వట్లేదు. ఎవరక్క ఫోన్ చేస్తాను వాళ్ళకి? డైలీ అక్క కోళ్ళు దింపుతాను లోడు. అయితే ముందు దింపు, అప్పుడు కొట్టుకొని వెళ్ళు. ఫోన్ కోళ్ళ ఫారం వాళ్ళకే ఫోన్ చేస్తాను. ముందు కోళ్ళు దింపు. మనకే కోళ్ళ ఫారాలు ఉన్నాయక్క, మనకే కోళ్ళ. నువ్వు అదే కలిసి పక్క నేను చికెన్ అడుగుతానని చెప్పి పక్కన తిరుగుతున్నావు. కోళ్ళ ఫారం ఉందన్న మనకి, నేను చెప్పిస్తా కదా. బాతులకు వస్తారా? మన దగ్గర ఓన్లీ స్నేహ బ్రాండ్, నెంబర్ 1 బ్రాండ్. నువ్వు డబ్బులు తీయు, చికెన్ పట్టు, అంతే. ఏదన్నా అక్కన్నారు జాలి చూపిస్తుంది అనుకుంటే అక్క కూడా జాలి చూపించడం, జాలి చూపిస్తుంది అనుకుంటే అక్క కూడా జాలి చూపించడంలే. అక్క కడతది కదా డబ్బులు, బ్యాంక్ చుట్టూ తిరిగి అప్పు తెచ్చి కడతది కోళ్ళకి. కట్టినోడు తెలుస్తుంది బాధ. సరే అంత కలిసి కొట్టేసాను, డబ్బులు ఇస్తా. కొట్టేసాను దొక్క. ఎందుకు వచ్చింది అది ఊరికి? ఎంత కావాలి? 200 కొట్టేసేయండి. 200 చాలా? చాలు. తమ్ముడు కంటే 200 శుభ్రంగా వేసి కొట్టే. లేవరో కందనకి అన్ని కలిపి ఇంకా 40 కూడా ఇచ్చే కేజీ వేసేద్దాం. ఎందుక ఇంకో 40 కూడా ఇచ్చే కేజీ వేసేద్దాం. 200 నేను ఎన్ని రోజుల నుంచి ఎత్తి పెట్టుకున్నా అన్నకు తెలుసు. అన్న ఆల్రెడీ స్టార్టింగ్ 40 రూపాయలు పోయినసారి ఇచ్చింది మర్చిపోయినాడు. పోయినసారి 40 రూపాయలు ఇల్లు అది మర్చిపోయినావు నువ్వు. గుర్తు తెచ్చుకో సరే. నువ్వు ఇయ్యాలి కదా కోసేక. పెళ్లి కాంట్రాక్ట్ ఉంది ఈ వత్సంగా. ఎన్ని కోసేసింది ఇప్పుడు? ఎంత ఇస్తా? ఎన్ని కోళ్ళు వస్తానా పెళ్ళికి? నువ్వు ఆర్డర్ ఇచ్చే పెట్టి పోతావున్నా. నీ పెళ్ళికి మాకే అంత తెలుసు. డబ్బులు ఇన్నా పెళ్లి తర్వాత ఇచ్చే డబ్బులు భోజనాలు అయిపోయినా. డబ్బులు ఇన్నా పెళ్లి తర్వాత ఇచ్చే డబ్బులు భోజనాలు అయిపోయినా. వద్దులేండి డబ్బులు ఇచ్చేయండి 200. వద్దులేనా? నువ్వు పెళ్లి కాంట్రాక్ట్ వద్దు కాదు, పెళ్లి కాంట్రాక్ట్ వద్దంటున్నాడు ఆయన. నేను నాకెందుకు ఈరా డబ్బులు? ఇప్పుడు డబ్బులు వెనక్కి ఇరా 200 అక్క ఈరక. ఉండండి అక్క నేను చెప్తాను తర్వాత కోద్దురు అన్నా. నేను వెంటనే కోయొద్దండి అక్క. అక్క బ్యాక్ వెళ్ళి అన్నావని కాబట్టి కోసాను. వద్దులేక డబ్బులు అంటే ఏముంది, నేను 200 అయితే కూర అక్కడ పెడతాను, నీ ఇష్టం. నేనేం చేసుకోలేక, ఇంట్లో ఎవరు లేరు, చేసేవాళ్ళు కూడా లేరు. నాకు సంబంధం లేదు. ముందే అడిగాను, 3 సార్లు అడిగాను వేసే అక్క అన్నాను.
అందుకని నేను కోడుకో సరేనా 200 మా బతికిన కూడా నేను చెప్తా. అదే బతుకుని కూడా చచ్చిపోయేది నాది, చచ్చిపోయేది నాది. ఎందుకు చచ్చి- నేను పెంచుకుందామని కోడి అడిగినా, తినేది కాదు. బాయిలర్ షాప్ నా, 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 నా. తెచ్చుకొని కూడా ఆవిడ అడగడు. కోడిని పెంచుకొని దాని పేరు పింకీ పెట్టుకుందామని నేను అదే కలిసిగా ఏదో ఒకటి ఎత్తుకోగానే వేసిందంటే ఇంకేంటి పెంచుకుంటానా. అది మళ్ళీ ఇంకోసారి ఆత్మరూపం వస్తే మీ ఇంట్లో పడుతుంది అప్పుడు పెంచుకో. నా చంపినారు కదా నా పింకీని. ఓన్లీ పింకీ అన్న సాగు తప్పదు, మీ ఇంట్లో ఫ్రై అయిపోద్దిలే. నేను ముద్దుగా పెంచుకుంటానా, కోళ్ళ వ్యాపారం చేస్తా. జాయింట్ వేసుకొని ముందుగా తిను అంతేగాని వద్దులేక నాకి, నేను వెళ్ళిపోతాను. 200 కూడా అవసరం లేదు. ఎందుకు వద్దులేక కోళ్ళ ఫారం వాళ్ళే పిలుచుకొని వస్తాను. న్యాయం వాళ్ళే చేస్తారు. సరే పోయేస్తాను నేనైతే.